అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మధుర స్మృతులు 5వ భాగం. రచన మాలతి చందూర్ గారు. మరి కథలోకి వెళ్దామా? మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఆశ్చర్యంగా అడిగింది. ఏ అలా అడుగుతున్నారు? మీ బెడ్ దగ్గర నేను ఎవరిని చూడలేదు, అందుకని. ఒకరిద్దరున్నారు, సాయంత్రం కాలేజీ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళని 10 సార్లు రమ్మని శ్రమ పెట్టడం ఇష్టం లేదు అన్నాడు. ప్లాస్టర్ వేసిన కాలుని దిండు మీద పెట్టుకుని ఉండటం గమనించి, కాలు కదపనిచ్చారా అడిగింది. ఇందాక డాక్టర్ ఇక్కడ ఉన్నప్పుడు నర్సు చేత పొజిషన్ మార్పించారు. ఇలా అయితే కూర్చుని చదువుకోవటానికి వీలుగా ఉంటుందని. ఏం చదువుతారు? పత్రికలా, పుస్తకాలా? క్లాస్ పుస్తకాలు. నిన్న మధ్యాహ్నం అవి కూడా తెప్పించుకున్నాను. దిండు కింద నుంచి 2 పుస్తకాలు తీసి చూపించాడు. ఫిలాసఫీ తీసుకున్నారా అడిగింది. అతను అవునన్నట్టుగా తల ఊపాడు. ఇక్కడికి రావాలని, అతనితో ఏదో మాట్లాడాలని మహా ఆతృతగా ఉంటుంది. వచ్చేదాకా మనసు నిలవదు. తీరా వచ్చాక ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్న సమస్య వస్తూ ఉంటుంది నాగమణికి. పుస్తకాలు చేతిలో పుచ్చుకునే నాగమణి అడిగింది, 6 ఏళ్ళు ఎందుకు డిస్కంటిన్యూ చేశారు అని. మీకు మైలాపూర్ ఏరియాతో బాగా పరిచయం ఉందా? అంత తెలియదు, కానీ అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాను. కపాలేశ్వర కోవెల తెలుసా? అక్కడ ట్యాంకు, గుడికి ఎదురుగా ఉన్న కొలను అది చూశారా? చూశాను. సాయంత్రం పూట చాలామంది బ్రాహ్మణులు ఆ కొలను గట్టు మీద కూర్చొని ఉంటారు. అయితే మీరు నన్ను కూడా చూసే ఉంటారు. మిమ్మల్నా? పంగనామాలు ముళ్ళు పెట్టుకున్న బ్రాహ్మణ గుంపులో మిమ్మల్నా? నాగమణి నవ్వుతూ అంది. ఆపుకోలేక నవ్వుతోంది. అతను జుట్టుముడి వేసుకున్న దృశ్యం తలుచుకుని. 6 ఏళ్ల పాటు నేను అలా కొలను గట్టు మీద కూర్చున్నాను. మీరా? నమ్మలేకుండా ఉన్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను 6 ఏళ్ల పాటు ఆ ఉద్యోగమే చేశాను. ఏ ఉద్యోగం? గుళ్ళో అర్చకుడి పని. ఎక్కడా? కపాలి కోవెల్లోనా? ఆ చుట్టుపక్కల చాలా గుడులున్నాయి. మాది వైష్ణవుల ఆలయం. బిఏ చదివి గుళ్ళో పూజారిగా ఉన్నారా? ఉన్నాను. లేకపోతే మా నాన్న అన్నం పెట్టడు. పిలక పెట్టుకుని పంగనామాలు పెట్టుకుని పూజారులందరిలాగా గర్భగుడిలో నిల్చునేవారా? అవును అన్నట్టు తల ఊపాడు. బిఏ చదివిన మీకు అవమానంగా ఉండేది కాదా? అప్పుడప్పుడు నాతో చదివిన స్టూడెంట్స్ కనిపించినప్పుడు కాస్త భయంగా ఉండేది, గుర్తిస్తారేమోనని. చాలా మటుకు గుర్తుపట్టేవాళ్ళు కాదు. గుళ్ళో పూజారికి బాగా డబ్బులు దొరుకుతాయట. అవన్నీ ఉత్తమాటలు. ప్రతిదానికి టిక్కెట్లుంటాయి. విగ్రహాలకు హారతి ఇచ్చి అది భక్తుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కొందరు చిల్లర వేస్తారు, కొందరు రూపాయలు వేస్తారు. అది అర్చకుడికే వెళుతుందా? వెళుతుంది. ముష్టివాడు సీసారేకు డబ్బాలోని చిల్లర లెక్క పెట్టుకున్నట్టు మా నాన్న ఆ డబ్బులు ముందు బొడ్లో దోపుకొని ఆ తర్వాత మళ్ళీ సేవ మొదలుపెట్టు అన్నాడు అతను కసిగా. మీకు ఇష్టం లేదనుకుంటా ఈ వృత్తి. ఎవరికి ఉంటుంది చెప్పండి? 10 పైసలు 5 పైసలు బెచ్చగాళ్ళ ఏరుకోమంటే. రోడ్డు మీద బట్ట పరుచుకున్న బెచ్చగాడికి మాకు తేడా లేదనిపిస్తుంది. చదువుకున్నారు కాబట్టి అలా అనిపించేదేమో మీకు. ఏమో, పిలక పెట్టుకోమన్నా పెట్టుకున్నాను. తెల్లవారగట్ల 4ంటికి నూతులోంచి నీళ్లు తోడుకుని గబగబా వణుకుతూ స్నానం చేయమన్నా చేశాను. 2 పూట్ల గర్భగుడిలో ఆ విగ్రహాలకు పూజలు చేయమన్నా చేశాను. కానీ మరి దేనికి మీకోసం మీ కోపం? మరి హారతి పళ్ళెంలో భక్తులు డబ్బులు వేసేదాకా ఎదురు చుట్టం నా వల్ల కాదు. ఆ పని నేను చేయలేను. నేను అర్చన చేసిన రోజుల్లో డబ్బులు బాగా రావని మా నాన్నకు కోపం. మరి మీ అన్నయ్య? వాడికి మా నాన్న టెక్నిక్ బాగా తెలుసు. ఎవరు డబ్బులు బాగా ఇస్తారో, అర్చన త్వరగా చేయించుకోవాలని ఎవరు లంచాలు పెడతారో అవి ఎలా రాబట్టాలో. లంచాల గుళ్ళో కూడా? సహస్రనామం, అష్టోత్తరం, కుంకుమ పూజ అంటూ కొందరు దేవస్థానం టిక్కెట్తో పాటు 5, 10 కొబ్బరికాయ, కర్పూరాన్ని వీటితో కలిసి పెడుతూ ఉంటారు. ఈ డబ్బు తీసుకుని అర్చకుడు త్వరగా పూజాధికాలు ముగించాలని చెప్పని. మీరు వద్దు అనేవారా? పుచ్చుకునేవారు కాదా?
పుచ్చుకునేవాణ్ణి. మా నాన్న కొబ్బరికాయతో పాటు ఎంత లంచం పడిందో ముందు చూసి అది బొడ్లో దోపుకుని తర్వాత భగవంతుని పూజ మొదలెడతాడు. నాకు అలా చేయటం అవమానంగా ఉండేది. అంతా అయ్యాక తీస్తానంటే ఒప్పుకోడు. ఏ మాకెంత వచ్చిందో ఇంకో పూజారికి తెలియకూడదు. భగవంతుని సన్నిధిలో ఎవరి సంపాదన వాళ్ళదే అంటాడు. మీ నాన్నగారి మీద మీకు చాలా కోపం అనుకుంటా. కోపమని కాదు, అప్పుడప్పుడు అయ్యో పాపమని జాలి కలుగుతూ ఉంటుంది. మాకొచ్చే డబ్బు చాలదు. మరి గవర్నమెంట్ అన్ని పూజలకు టిక్కెట్లు పెట్టి అది దేవస్థానానికంటూ వసూలు చేస్తారు. హుండీలు కూడా పెట్టి ఎక్కడికక్కడ డబ్బు పట్టుకుంటున్నారు. మనం బతకటం ఎలా అంటాడు నాన్న. అది కొంత న్యాయంగానే అనిపిస్తుంది. మా అన్నయ్య అక్షరాల నాన్నకు సరిపోయినవాడు. ఆయన మీ నాన్న పేచీలు పడ్డారన్నారు. పెద్ద కొడుకుని సంస్కృతం చదువుతున్నాను. వైదిక నియమనిష్టల్లో మా నాన్నతో సరితూగగలవాడిని. నాకు అర్చకత్వంలో సగం పాలు కావాలని పేచీ పడ్డాడు. వచ్చిందా? 5 ఏళ్లు పోరాడిన వెనక అన్నయ్యకి సగభాగం ఇచ్చాడు. మాకు దేవస్థానం ఇచ్చిన ఇంట్లో సగం వాటా, హైవేస్లో అర్చక వృత్తిలో అంతా సగం ఇవ్వాలి అన్నాడు. అటువంటప్పుడు మరి మీ ఆదాయం తగ్గుండాలే. ఇంకా తగ్గింది. అందుకనే నన్ను పౌరోహిత్యానికి కూడా వెళ్ళమని నాన్న పోరు మొదలెట్టాడు. మీకిష్టం లేదా? నాకే కాదు, ఎవరికీ ఉండదు. ఇవాళ పూజలు వ్రతాలు చేయించడానికి వెళ్ళమంటాడు. 2 రోజులు పోయాక తిథులకు అపర కర్మలకు కూడా వెళ్ళమంటాడు. అవేమిటి అంటే చచ్చిపోయాక చేసే కర్మలు. అంటే శవాలు మోస్తారు అవేనా? ఆ రోజు పనికి మాలాంటి వాళ్ళం వెళ్ళం. దానికి ప్రత్యేకం మా జాతిలోనే కొందరుంటారు. మరి 10 రోజులు అయ్యాక 3 రోజుల పాటు చేసే కర్మకాండను మేము జరిపించవచ్చు. మీ నాన్న పెడతారా? తను వెళ్ళరు. వెళితే గుడిలో అర్చనకు పనికిరారని, నన్ను వెళ్ళు అప్పుడిచ్చే దానాలు పుచ్చుకో తప్పు లేదు అంటారు. దానాలా? అవేమిటి? మీరు ఆడవారు, చదువుకున్నవారు, మీకు ఇలాంటివి తెలియవు. చెప్పండి, చెప్తేనేగా తెలుసుకుంటాను. ఇందువల్ల మీకు వచ్చే లాభమే ఉంది. ఇది ఏమన్నా సైన్సా, హిస్టరీయా అన్నాడు. కాకపోవచ్చు. లోకం గురించి నాకేం తెలియదు, ఉత్త అమాయకురాలని అంటాడు మా నాన్న. నాకు కొత్త విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంది అంది నాగమణి. అతను ఆమె వంక తమాషాగా చూస్తున్నాడు. రెప్ప వేయకుండా చూస్తున్నాడు. ఎందుకలా చూస్తున్నారు అడిగింది నాగమణి ఇబ్బందిగా. మీ వంక అలా చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. నాగమణి గుండెలు గబగబా కొట్టుకుంటున్నాయి. అతను అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా అలాంటి కబుర్లు చెప్తూ ఉంటే వినాలనుంది. దానం అంటే ఏమిటి? మీకు తెలుగు రాదా? దానం అంటే ఎవరికైనా ఒక వస్తువు ఊరికే ఇవ్వటం అన్నాడు అతను. అందుకు మీరంత అవమానం ఎందుకు పడాలి? ఎందుకంత న్యూనతగా భావిస్తున్నారు? నేను చెప్పేది ఉత్త దానం కాదు. స్నేహభావంగా ఇష్టపడి ఇచ్చినప్పుడు మీరు కాఫీ తెప్పించి ఇచ్చారు. అది దానం కాదు, ఫ్రెండ్లీగా ఇష్టం చేత ఇచ్చారు. నాగమణి అవును కాదు అనలేకుండా ఉంది. అతని మీద తనకి ఇష్టమా? ఇది ఎటువంటి ఇష్టం? మీరు చెప్పేవి అలాంటివి కాదా? కాదు. ఎవరో చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం గోదానం, భూదానం, సువర్ణదానం ఇలాంటివి ఇస్తూ ఉంటారు. అవి పుచ్చుకోవటం అందరూ చేయరు. అంటే మీ కులం వంటి వాళ్ళ? మా బ్రాహ్మణుల్లో కూడా ఇలాంటివి అందరూ పుచ్చుకోరు. డబ్బు కక్కుర్తికి కొందరు చాటుమాటున దానం పడుతూ ఉంటారు. మా నాన్న తను తీసుకోడు కానీ నన్ను పుచ్చుకోవచ్చు పర్వాలేదంటాడు. ఇలాంటి దానాలు దక్షిణలు అంటే నాకు అసహ్యం. దక్షిణ అంటే మా అమ్మ శాస్త్రి గారికి బియ్యం, కూరలు, డబ్బులు ఇచ్చేది అదే అడిగింది నాగమణి. ఈ విషయం తనకు తెలుసు అన్నట్టు. అతను అవును అన్నట్టు తల తిప్పి దృష్టి మరోవైపుకి తిప్పి వరండాలకు చూస్తున్నారు. అతనికి ఈ సంభాషణ ఇష్టం లేదన్నది నాగమణికి అర్థమైంది. మీకు కోపం వచ్చిందా అడిగింది బ్రతిమాలుతున్నట్టుగా. వస్తే మీకే నష్టం అన్నాడు తీవ్రంగా. దీనికి సూటిగా జవాబు చెప్పలేకపోయింది. ఇక మాట్లాడే విషయాలు లేవన్నట్టుగా బల్ల మీద నుంచి లేవబోయింది. అతను గబుక్కున్న దృష్టి ఆమె వైపుకు మరల్చి ఐఎమ్ సారీ, వెళ్ళకండి, కాసేపు కూర్చోండి అన్నాడు ప్రాధేయపూర్వకంగా. మీకు ఏం మాట్లాడినా కోపం వస్తోంది. తెలియని విషయాలు అడిగితే చిరాకు పడుతున్నారు. తెలిసిన విషయం పైకంటే కోపం తెచ్చుకుంటున్నారు. మీతో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. నాకు అలాగే ఉంది. మీరు ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్తే సరదాగా ఉంటుంది. కానీ నా జీవితం గురించి గుచ్చి ఎందుకు అడుగుతున్నారు?
అలా అడిగి తెలుసుకున్నందువల్ల మీకేం లాభం? ఇక ఆ విషయాలు వదిలేసి కాలేజీ కబుర్లు చెప్పుకుందాం. మీకు ఫ్రెండ్స్ ఎవరూ లేరా? అడిగాడు అతను. క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మీకు స్నేహం చేసుకోవటం రాదా? అడిగాడు మళ్ళీ. ఏమో, జుబేదా అని నాతో పాటు చదివే మెడికో ఉంది. తను మట్టుకే కాస్త చనువుగా ఉంటుంది. మిగతా వాళ్ళు స్నేహంగా ఉండరా? ఉండరని కాదు, వాళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. కారుల్లో వస్తూ ఉంటారు కాలేజీకి. మీరు కూడా బస్సులో వస్తూ ఉంటారా? అవునన్నట్టుగా తల ఊపింది. మీకు సీట్ ఎలా వచ్చింది? డొనేషన్ కట్టారా? కాలేజీలో డొనేషన్స్ తీసుకోరు, మెరిట్ వల్ల. మీరు మెరిట్ వల్ల వచ్చి ఉండొచ్చు. మాలాంటి వాళ్ళకి మెరిట్ ఉన్నా ప్రయోజనం లేదు. గట్టి రికమెండేషన్ అన్నా ఉండాలి, లేకపోతే డొనేషన్ అయినా ఇవ్వగలగాలి. ఈ స్టేట్లో అవి లేవట. మా కాలేజీలో అలాంటివి లేవు. పైకి చెప్పుకోకపోవచ్చు, డబ్బు రికమెండేషన్ ఈ రెండే ఈ రోజుల్లో పనిచేసేది. నేను 3 ఏళ్లుగా అందరి కాళ్ళు పట్టుకున్నాను. ఈ ఏటికి సీట్ వచ్చింది. ఎలా వచ్చింది? డబ్బు కట్టారా? మా నాన్న రికమెండేషన్ తెచ్చారు. మీ నాన్నగారా? ఆయనకు ఉద్యోగం లేదన్నారు. ఆయనకు చేసే పని మీద కొందరికి గౌరవం మరీ ఉంటుంది, గురి ఉంటుంది. అలాంటి ఛాదస్తులు ఆయన. దైవభక్తి కలవారు ఉండకపోతే మాలాంటి వాళ్ళం శుభ్రంగా చెంబు తోముకొని ఇళ్ళిళ్ళకు వెళ్లాల్సి వచ్చేది. చెంబు తోముకోవటం దేనికి? ఉపాదానం ఎత్తుకోవటానికి. అదేమిటి? అదొక తెలుగులేండి, మీకు అర్థం కాదు. మీరు సినిమాలు చూస్తుంటారా? హిందీ కానీ ఇంగ్లీష్ కానీ? నేను సినిమాలకు వెళ్ళనండి. ఏ? జతలేక. అతను ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు. ఆశ్చర్యంగానూ అపనమ్మకంగానూ చూశాడు. నిజంగా మీకు ఫ్రెండ్స్ లేరా? అడిగాడు. మా ఇళ్ల దగ్గర ఆడపిల్లలు నాతో కలవరు. నేనేదో పెద్ద డాక్టర్నని దూరంగా ఉంటారు. నాన్నకి సినిమాలంటే ఇష్టం లేదు. నాకు అమ్మ లేదు. ఎవరు తోడొస్తారు? ఐఎమ్ సారీ, మీ అమ్మగారు పోయారని తెలియక అన్నాను. ఎన్నాళ్ళైంది? 3 ఏళ్ళు. నేను మెడిసిన్లో చేరాకే పోయారు. ఏం జబ్బు చేసింది? హార్ట్ అటాక్. నిద్రలో పోయింది. మా అమ్మ పోయినప్పుడు నాకు చాలా భయం వేసింది. మీకు డెడ్ బాడీ చూస్తే భయమా? మరి బాడీస్ కోయటం అది ఎలా చేస్తారు మీరు? డెడ్ బాడీ అంటే భయమని కాదు, మా అమ్మే అన్ని పనులు చేసి పెట్టేది. ఆఖరికి నాకు జడల్లుకోవటం కూడా సరిగా తెలియదు. ఏమీ రాని నన్ను అలా ఒంటరిగా వదిలి అమ్మ వెళ్ళిపోతే ఇక మాట్లాడలేనట్టుగా ఆగిపోయింది. గొంతులో ఏదో లొంగలు చుట్టుకున్న బాధ, నీటితో నిండుతున్న కళ్ళు. నాకు ఈ విషయాలన్నీ తెలియక మిమ్మల్ని అనవసరంగా బాధించాను. ఇన్ని రోజులు నా గురించి నాకు జాలిగా ఉండేది. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే ఎలాగో ఉంది. నాకంటే ఒంటరి వారు మీరు. కొంచెంసేపు నిశ్శబ్దం. మీ నాన్నగారు మా నాన్నకు మళ్ళీ కస్సుబుస్సు అంటారా? నన్ను అసలు ఎప్పుడు ఆయన కోప్పడ్డు. ఇంకా మా అమ్మన్న చివాట్లు వేసేది కానీ నాన్న నన్ను ఒక్క మాట అనలేదు ఇంతవరకు. నేను అడిగింది లేదు అనలేదు ఇంతవరకు. అదృష్టవంతులు. మా ఇంట్లో నేను అన్నది కాదు అనటమే అలవాటు. చదువుకునేందుకు కూడా స్వతంత్రం లేని కొంప మాది. కొంప? అదేమిటి? మీరు తెలుగు వాళ్ళేనా అసలు? తెలుగు వాళ్ళమే. మా వాళ్ళు చాలా కాలం క్రితం మద్రాసు వచ్చేసారట, చిత్తూరు నుంచి. ఆ తెలుగులో కొంచెం తమిళం పాలు జాస్తి. చూసారా, మేము స్వతసిద్ధంగా తమిళులం, వైష్ణవులం. మా అమ్మ 9 గజాల చీర కట్టుకుంటుంది. ధనుర్మాసం నెల్లాళ్ళు తిరుప్పావై పాడుతుంది. వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తుంది. అయితే మా ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటాం, తెలుగు రాస్తాం, చదువుతాం. అందుకే నేను నాకు తెలుగు మాటలు మీకు అర్థం కావట్లేదు. ఏమో అంటూ టైం చూసుకుంది. 12:30. ఇంకా భోజనం రాలేదే. 1 గంట కావస్తోంది. ఆకలి వేయటం లేదా? అడిగింది ఆదుర్దాగా. వద్దు, నాకు ఆకలిగా లేదండి. మీకు భోజనం టైం అయింది, మీరు వెళ్ళండి. మా నాన్న దారిలో ఉంటారు. ఈ పాటికి ఏ బస్సులోనో ఉండుంటారు. మీకు ఆలస్యం అయిపోతుంది, వెళ్ళండి అన్నాడు అతను. నాగమణికి ఒకవైపు ఆకలిగా ఉంది. ఆ కృష్ణమాచార్యులు గారు వచ్చి మళ్ళీ పుత్తూరు అంటాడేమో. ఆయన కళ్ళ పడకుండా వెళ్ళిపోవాలనుంది. పాపం ఇతను అన్నం తినలేదని జాలిగా ఉంది. స్టూల్ మేంచి లేచింది అయిష్టంగానే. రేపొస్తారా? అడిగాడు అతను. మీ కొంట్లో బాగానే ఉందిగా, నా హెల్ప్ ఏం అక్కర్లేదుగా. ఆగిపోయింది. మీరు శ్రమ అనుకోకపోతే రండి, చూస్తాను అంది బెంకంగా. ప్లీజ్, మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. రేపు మళ్ళీ మీరు కనిపించేదాకా సెకండ్స్ మినిట్స్ లెక్క పెట్టుకుంటూ ఉంటాను. వస్తాలేండి అంది అతను వంక చూస్తూ. అతను కృతజ్ఞతతో థ్యాంక్ యూ అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. మరుక్షణంలోనే తన తొందరపాటుకు సిగ్గుపడుతూ సారీ అన్నాడు కళ్ళు వాల్చుకొని.
నాగమణికి నవ్వొచ్చింది. మనసులో సంతోషంగా ఉంది, ఏదో ఉద్వేగంగా కూడా ఉంది. గోరువెచ్చగా దృఢంగా ఉన్న అతని అరిచెయ్యిని మరొకసారి ముట్టుకోవాలనుంది. మెడికల్ స్టూడెంట్గా ఎంతమంది మగవాళ్ళ చేతులనో తాకింది, పల్స్ చూసింది, గుండెల మీద చేతులేసి చూసింది, పక్కలు నొక్కింది. కానీ ఏనాడు ఎదుటి వ్యక్తి రోగిగా తప్ప ఒక మగవాడు అన్న ధ్యాస తనలో లేదు. అసలు అటువంటి ఆలోచనలే రాలేదు తనకి. కానీ ఈనాడు ఈ సుందర్రాజన్ స్పర్శ తనకు కొత్తగా మళ్ళీ మళ్ళీ ఆ అరచేతిని పట్టుకోవాలనిపించేటట్టుగా ఉంది. అతను వదిలిన చేతిని వెనకగా పెట్టుకుని వస్తాను అంటూ వార్డులోంచి బయటపడింది. ఆ తర్వాత 2 రోజుల దాకా నాగమణికి సుందర్రాజన్ని చూడటానికి వీలవలేదు. రోటరీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంప్కి హెల్పర్గా ఆమె డ్యూటీ వేశారు. ఆమెకి మొదటి రోజున క్యాంప్ సైట్కి ఏర్పాట్లు చేయడానికి చూడటానికి వెళ్లాల్సి వచ్చింది గైనకాలజిస్ట్తో పాటు. రెండో రోజు పొద్దుట 8 నుంచి రాత్రి 10 దాకా వరుసలు తీరి నిల్చున్న ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళని ప్రశ్నలు అడగడం, పక్కనున్న ఫ్యామిలీ ప్లానింగ్ వర్కర్కి డీటెయిల్స్ చెప్పడం, ఆలోచించేందుకు ఆఖరికి మంచినీళ్ళు తాగటానికి కూడా తీరిక లేకపోయింది. మూడో నాడు సెలవు తీసుకోమన్నారు. కదలకుండా మెదలకుండా పడుకుంది. మధ్యాహ్నం అన్నం తిని పడుకున్న మనిషి సాయంత్రం 5 అవుతే కానీ నిద్ర లేవలేదు. తండ్రి నవ్వాడు కూడా. ఇంత మొద్దు నిద్ర ఎలా పట్టిందమ్మా అని. అయితే ఆ రాత్రి చాలాసేపటి దాకా నాగమణికి నిద్ర రాలేదు. 10, 11, 12, 1 గంట కొట్టేదాకా పక్క మీద అటు ఇటు కదులుతూనే ఉంది, పడక కుదరక. పగలంతా నిద్రపోవటం చేత నిద్ర రావటం లేదని కాసేపు సరిపెట్టుకుంది. కానీ నిద్ర రాకపోవటానికి అసలు కారణం అది కాదు. నాగమణికి పక్క మీద పడుకోగానే సుందర్రాజన్ జ్ఞాపకానికి వచ్చాడు. అతను ఎలా ఉన్నాడో వెళ్ళి చూసొస్తే అనిపించింది ఆ క్షణంలో. రాత్రి వేళ ఎలా వెళ్తుంది, అతన్ని చూడాలని, పక్కన కూర్చుని కబుర్లు చెప్పాలని, కోపంగా మధ్య మధ్య మొహమాటంగా మాట్లాడే అతని కబుర్లు వినాలని విపరీతమైన ఆరాటంగా ఉంది. అతని చేతి స్పర్శ, అతని చెయ్యి ఆ క్షణాన తన చేతిని పట్టుకున్నట్టే వెచ్చగా దృఢంగా చేతి వేళ్లు తన వేళ్లను తాకుతున్నట్టు అనిపించింది. ఉలిక్కిపడి అరిచి అరచేతి వంక చూసింది. తను తమ ఇంట్లో చిన్న మంచం మీద ఉంది. పక్క మంచం మీద తండ్రి సన్నగా గురకదీస్తున్నాడు. తను హాస్పిటల్లో లేదు, ఇంట్లో ఉంది. తనకే గనక రెక్కలుంటే అతని పక్కన వాలి ఉండేది. తను ఏ గంధర్వ కన్య అయి ఉంటే అతని మంచం పక్కన నిల్చుని ఉండేది. లేకపోతే అతని మంచాన్ని ఎత్తుకొచ్చి తమ ఇంట్లో తన మంచం పక్కన వేసుకుని కబుర్లు చెప్పుండేది. చిన్నప్పుడు ఎప్పుడో చదివింది, నిద్రపోతున్న అనిరుద్ధుని ఉషాకన్య కోసం అలాగే మంచం పళంగా తీసుకొచ్చారట చెలికత్తెలు. తనకు కూడా అటువంటి మానవాతీత శక్తులుంటే ఎంత బాగుండు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి అతని పక్కన కూర్చోవాలి. అతని చేతిలో తన చేయి ఉంచి కబుర్లు చెప్పాలి. ఇది తెలివి తక్కువ పని, వెర్రి ఆలోచన అని ఎంత సరిపెట్టుకున్నా, ఎన్నిసార్లు మనసులో అదుపులో పెట్టుకోవాలని అనుకున్నా ప్రయోజనం లేకపోయింది. అతను ఏం చేస్తూ ఉంటాడు? నిద్రపోతూ ఉంటాడా? ఇంటి దగ్గర నుంచి అన్నం వచ్చి ఉంటుందా? బెడ్ ప్యాన్ పెట్టడానికి తోటివాడు పేచీ పెడుతున్నాడేమో. దగ్గర ఎవరు ఉండి ఉండరా? ఎలా? నిద్ర రావటానికి నాగమణి శ్రీ ఆంజనేయం అంటూ 100 సార్లు 2, 3, 400 సార్లు జపించింది ఆంజనేయ స్వామి నామాన్ని. అయినా ప్రయోజనం లేకపోయింది. మెడికల్ బుక్ తెరిచింది. ఒక్క అక్షరం కంటికి ఆనటం లేదు. చదివింది బుర్రలో నిలవటం లేదు. జ్ఞాపకం అసలే ఉండట్లేదు. కుస్తీ పట్టి ఆఖరికి 2 కొట్టడం విన్నాక నిద్రలోకి జారుకుంది. తెల్లవారి తండ్రి కుదిపి మేలుకొలుపు పాడితే గాని మెలకు రాలేదు. లేమ్మా మణి, 7 దాటిపోయిందిలే తల్లే తల్లి అంటూ తండ్రి 2-3 సార్లు పిలిచాక కానీ కళ్ళు తెరిపిన పడలేదు. కళ్ళు ఇసుక పోసినట్టుగా గరగరలాడుతున్నాయి. కాఫీ తాగుతుంటే తండ్రి అడిగాడు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రాత్రి చాలాసేపు చదువుకున్నావా అని. లేదు నాన్న, నిద్ర పట్టలేదు. పగలంతా నిద్రపోయావు కదూ, అందుకని నిద్రపట్టి ఉండదు. గబగబా స్నానం చేయి, 8 కావస్తుంది, మళ్ళీ కంగారైపోతుంది అన్నాడు తండ్రి. నాగమణి కళ్ళు తడవుతున్నాయి. ఒక్కసారి తల్లి జ్ఞాపకం వచ్చింది. అమ్మ కూడా ఇలాగే, త్వరగా స్నానం చేయి, కాలేజ్ టైం అవుతోంది అంటూ తొందర పెట్టేది. అయితే తల్లి ఇంత సౌమ్యంగా స్నేహంగా చెప్పేది కాదు. కసురుకుంటున్నట్టుగా కఠినంగా అంటూ ఉండేది. నాన్న ఎప్పుడూ కోపడ్డు, విసుక్కోడు. అమ్మ ప్రేమలో అథారిటీ ఉండేది, నాన్న ప్రేమలో మార్ధవం ఉంది. నాన్న అంది కాఫీ గ్లాస్ పక్కన పెట్టి. గ్లాసులో ఇంకా సగం దాకా కాఫీ ఉంది. ఏం తల్లి? ఐ లవ్ యూ నాన్న. మీకు నా మీద మాటలకు తడుముకుంటున్న కూతుర్ని చూసి మొదలయ్యారు చిరునవ్వు నవ్వుతున్నాడు. ఏమిటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు?
అది కాదు నాన్న. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ నాన్న. కాదని ఎవరన్నారమ్మా? చాలామందికి నాకు మళ్ళీ మంచి పేరెంట్స్ దొరకరు నాన్న. పేరెంట్స్ దొరకటం ఏమిటమ్మా? తల్లిదండ్రులు బజార్లో దొరికే వస్తువా? అది కాదు నాన్న. నీకు చూడు నా మీద ఎంత ప్రేమో. అమ్మ కంటే కూడా శ్రద్ధగా ప్రేమగా ఉంటావు. చదువు చెప్పిస్తున్నావు, కాఫీ దగ్గర నుంచి అందిస్తావు. అయితే ఇందులో పెద్ద గొప్పే ఉందమ్మా. సహజమైన విషయం. అందరూ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు. అందరూ నీలా ప్రేమించరు నాన్న. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ నాన్న. నాకు తమ్ముడో చెల్లెలో ఉంటే వాళ్ళని ఇలాగే ప్రేమగా చూసేవాడివా? మొదలయ్యారు. కూతురు వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆయన ముఖంలో చిరునవ్వు. నీకు అలాంటి సందేహం ఎందుకు వచ్చింది? తల్లిదండ్రులకి రెండో పిల్లవాడంటే ప్రేమ ఉండదా? ఎవరు చెప్పారమ్మా? ఉంటుందా ఉండదా? ఎందుకుండదు? పిల్లలందరూ సమానమే. ఒకరు హెచ్చు ఒకరు తగ్గు అని ఉండదు. మరి భారతంలో ఏదో కథ ఉందట కదా, రెండో కొడుకుని రాక్షసుడికి ఆహారంగా పంపుతారట. ఆ కథ ఎందుకు వచ్చింది? దానికి పిల్లల మీద ప్రేమకి సంబంధం ఏమిటి? ఆ కథలో రెండో కొడుకుని ఇటు తల్లి తండ్రి ఇద్దరూ ప్రేమించరట. పెద్ద కొడుకు తండ్రికి, బుల్లి కొడుకు తల్లికి ఇష్టమని మధ్యవాణ్ణి రాక్షసుడిగా ఆహారంగా పంపుతారట. అవును, అలాంటి కథ ఉంది. మరి తల్లిదండ్రులు ముగ్గురిని సమానంగా చూడలేదనే కదా దాని అర్థం. అసలు ఆ కథ నీకు ఎవరు చెప్పారమ్మా? నీకు చెల్లెలో తమ్ముడో ఉండి ఉంటే వాళ్ళ నిన్ను చూసినట్టు ప్రేమగా చూడమని ఎందుకు అనుకుంటున్నావు? చూడమని. కొందరి ఇళ్లలో రెండో పిల్లల్ని ఎక్కువగా శ్రద్ధగా చూడరట. మీ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోపగాండాలో ఇది భాగమా ఏమిటి? ప్రభుత్వం ఈ స్లోగన్ కూడా ఆరంభించబోతున్నారా? అది కాదు నాన్న. ఇలాంటివి జరుగుతాయా లేదా? రెండో కొడుకు మీద తల్లిదండ్రులకు అంత శ్రద్ధ ఉండదా? ముద్దాయిని ప్రశ్నిస్తున్నట్టు అడుగుతూ ఉంది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ 1 గంట 2 గంటల్లో ఇంకో భాగంతో మీ ముందుకు వస్తాను. అయితే ఇవాళ కామెంట్ చూశాను ఒకటి, మీరు లేట్గా పెడుతూ ఉంటారు పోస్టులు అని. దానికి నేను ఫీల్ అయ్యేది ఏమిటంటే, యాక్చువల్గా అయితే కంటిన్యూస్గా పెట్టాలి లేదా ఎక్కువ చదవాలి. కాకపోతే ఏమిటంటే నాకు అంటే కంపెనీలో ఉద్యోగం ఉంది నాకు. నేను అప్పుడప్పుడు ఆ ఉద్యోగానికి వెళ్తూ ఉండాలి. అప్పుడప్పుడు కాదు, డైలీ వెళ్తుండాలి. సో అలాంటి పరిస్థితుల్లో నేను మార్నింగో ఈవినింగో ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు చదువుతూ ఉంటాను ఇది. అందుకని ఇలా జరుగుతుంది. దీనికి అన్యదా భావించకండి. ఎందుకంటే షార్ట్స్ కూడా చేయాల్సి వస్తుంది కదా, లేకపోతే మానిటైజేషన్ కూడా అయ్యే పరిస్థితి కనపడటం లేదు. అందుకోసం అని చెప్పని రకరకాల ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. పూర్తిగా నన్ను అర్థం చేసుకుని ఈ శ్రీనివాస్ వెంట మీరు నాతో పాటు నడవగలుగుతారని, థ్యాంక్ యూ వెరీ మచ్. అది నా అభిలాష.